కేరళలో కమ్యూనిస్ట్ పార్టీకి పెద్ద షాక్ తగిలింది. వాళ్లకు చివరగా మిగిలిన ఈ రాష్ట్రం నుంచి కూడా ఈ కమ్యూనిస్టులు పెట్టాబేడా సర్దుకొని వెళ్ళిపోవాల్సిన సమయం వచ్చేసింది. ఒక పెను మార్పు రాబోతుంది. కేరళ క్యాపిటల్ తిరువనంతపురం ఏదైతే ఉందో అది లెఫ్టిస్టులకు అడ్డా. 45 సంవత్సరాల నుంచి కేరళ మేయర్ పీఠం లెఫ్టిస్టులదే. కానీ ఈరోజు లోకల్ బాడీ ఎలక్షన్లలో చూస్తే 101కి 50 సీట్లు గెలుచుకొని ఈరోజు తిరువనంతపురం మేయర్ సీటు భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకున్నారు. అదేవిధంగా మీరు లెఫ్టిస్టుల అడ్డాలైన కోజికోడ్లో చూస్తే 14 సీట్లు భారతీయ జనతా పార్టీ గెలుచుకుంది. కొల్లాం, పాలక్కడ్లో కూడా భారతీయ జనతా పార్టీ సీట్లను గెలుచుకున్నారు. మీరు అభ్యర్థులను ఒకసారి చూస్తే భారతీయ జనతా పార్టీ ముఖ్యంగా మహిళలు ఉన్నారు. ఒకవైపు కేరళ మొదటి ఐపీఎస్ ఆఫీసర్ శ్రీరేఖ ఉంటే, ఒకవైపు సామాన్య గిగ్ వర్కర్ అయినటువంటి శృతి ఉన్నారు. ఒకవైపు ఆర్ఎస్ఎస్ కార్యకర్తను లెఫ్టిస్టులను చంపేస్తే వాళ్ళ కుమార్తె అనుపమను నిలబెడితే, ఇంకొక వైపు ముస్లిం మహిళ అయిన ముంతాజు నిలబెట్టారు. జెన్ జీ యువత, మహిళలు అందరూ కూడా ఈరోజు కేరళలో బీజేపీకి మద్దతు ఇస్తున్నారు.